కట్టుబాట్లను, తమ యొక్క జీవన సంబంధమైన విషయాలలో దేవునికి ఇష్టం లేనివి ఏవైతే ఉన్నాయో వాటిని వదిలి వీరు యేసుని వెంబడించినట్లుగా, యేసునందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అనేక మంది ప్రజలు యేసు ప్రభువారు యెరూషలేమునకు వచ్చి ఉన్నాడని తెలుసుకొని, ఈ కార్యం జరిగిన వెంటనే యేసు ప్రభువు యెరూషలేమునకు వస్తున్నాడని తెలుసుకొని, ఇంత అద్భుతం జరిగింది కదా, ఇంత గొప్ప కార్యం జరిగింది కదా, అనేకులు విశ్వాసం ఉంచారు కదా, వారు కానీ ఇంకా ఈ కార్యమును గురించి సామాన్య యూదులు సైతమట, అంటే యూదులలో కొంచెం సామాన్యులు, వారు సైతం, అక్కడ రాయబడుతుంది సామాన్య జనులు, కాబట్టి యూదులలో సామాన్య జనులు అక్కడ ఉన్నాడని తెలుసుకొని, సామాన్య యూదులు, సామాన్య జనులైన యూదులు యేసు ప్రభు గురించి తెలుసుకొని యెరూషలేములో ఉన్నాడని ఆయనను ఎదుర్కొనడానికి వచ్చారట. ప్రైజ్ ది లార్డ్. ఇది కొంచెం పాత నిబంధన గ్రంథానికి కాస్త అట్లా మనం వెళ్తే గనక, ఆ కాలంలో మనం గమనిస్తే గనక రాజుగా చేయబడిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ రాజుగా చేయబడిన వ్యక్తిని ఇదిగో ఇట్లా ఖర్జూరపు మంటలు పట్టుకొని గొడ్డలు పరిచి అతన్ని ఆ పట్టణమంతా తిప్పుతారట. ఈ మనుషులలో ఉన్న ఆలోచన ఏంటంటే, ఈయన రాజు, ఈయన ఎవరు? రాజు. ఈ రాజు యెరూషలేమునకు వస్తున్నాడు గనక మనం ఈ రాజుని ఎదుర్కోవడానికి ఖర్జూరపు మట్టలు పట్టుకొని మనము ఎదురు వెళ్ళాలి, ఆయనను ఘనముగా స్వాగతం పలకాలని ప్రజలందరూ వెళ్ళారు. ఇక్కడ మనం చదివితే ఎంత అద్భుతంగా దేవుడు అక్కడ గణపరచబడ్డాడో, యేసునందు ఎంతమంది ప్రజలు విశ్వాసం ఉంచారో, ఎంతగా ప్రభు హెచ్చింపబడ్డాడో, ఆ సంఘటన అయిన కొద్ది గంటల్లోనే యేసు ప్రభువుని మరొక హై లెవెల్కి తీసుకెళ్లే సందర్భం ఏంటంటే, గాడిద మీద ఎక్కించి గాడిద మీద కూర్చున్న ప్రభువుని గూర్చి అక్కడున్న జనసమూహం అంతయు కూడా ఏమంటున్నారంటే, ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాకని కేకలు వేస్తూ ఉన్నారు. ఈ మాట వీళ్ళు పలకడానికి ఏదో వారి నోట నుండి వచ్చిన పదం, అందుకనే వారు పలికారు అనటానికి లేదు. వీరు పలికిన మాట జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో ప్రవచనం. యేసు ప్రభు వారు పుట్టక మునిపే, గాడిద పిల్ల పుట్టక మునిపే, యేసు ప్రభు యొక్క శిష్యులు పుట్టక మునిపే, బహుశా నాకు తెలిసి ఇక్కడ జయమని ఏ మనుషులైతే పలుకుతున్నారో వారు పుట్టక మునిపే ప్రవచనాత్మకంగా జకర్యా గ్రంథంలో రాయబడింది. ఒకసారి జకర్యా గ్రంథానికి వెళ్దాం, చూద్దాం ఒకసారి అక్కడ ఏం రాయబడుతుందో. జకర్యా గ్రంథం పాత నిబంధన గ్రంథంలో ఈ మాటను మనం చదువుదాం. 9వ అధ్యాయము 9వ వచనం నుంచి చదివే ప్రయత్నం చేద్దాం. సియోను నివాసులారా, ఏం చేయాలా? యెరూషలేము నివాసులారా, చదవండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. 9:9 ప్రవచనం, క్రీస్తుని గురించి ప్రవచనం ఇది. ఈ ప్రవచన నెరవేర్పు ఏదైతే ఉందో ఆ నెరవేర్పు జరగటానికి ఇదిగో ఇక్కడ యెరూషలేములోనికి వెళ్తా ఉన్నాడు ఆయన. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఆయన భూమి మీదకి వచ్చినటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశము నెరవేర్చబడడానికి చివరి గంటలలో ఆయన యొక్క ఘట్టం ఉంది. అంటే చివరి రోజులలోనికి ఆయన వచ్చాడు. నెరవేర్పులో భాగంగా జకర్యా ప్రవచించిన రీతిగా ఆ ప్రవచనం ఇక్కడ జరుగుతూ ఉంది. సియోను కుమారి,
భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా స్తుతి చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. మరలా మనము లూకా సువార్తలో ఒకసారి గమనిస్తే అక్కడ కొంచెం 4 సువార్తలలో మనకి ఈ మాట మనకు కనబడుతూ ఉంటుంది. 4 సువార్తలు ఒకసారి ఈ మాటను కూడా చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట చెప్తూ ఉన్నాడు. చూడండి 28వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందు సాగిపోయాను. ఆయన ఒలీవ కొండ దగ్గరనున్న బెత్పాగే బెతానియాను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద కనబడును, తోలుకొని రండి. ఎవరైనను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి. చాలు. యెరూషలేమునకు వెళ్ళాల. యెరూషలేమునకు ఎందుకు వెళ్ళాలంటే ప్రవచన నెరవేర్పు జరగాల. మీకు ఈరోజు జస్ట్ జరిగిన కథ మీకు చెప్పబడుతూ ఉంది. ప్రవచన నెరవేర్పు. ఇది జరగడానికి ప్రవచనం ఉంది. ఈ ప్రవచనం ఎందుకు జరిగింది అనేది నెక్స్ట్లో మనం జాగ్రత్తగా విందాం. ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు యెరూషలేమునకు వెళ్ళాలా. యెరూషలేమునకు వెళ్ళే ముందు ఆయన చెప్తున్నాడు, మీరు ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, ఒక ఇంట దగ్గర గాడిద కనబడుతుంది, గాడిద పిల్ల కనబడుతుంది. గాడిద పిల్లను విప్పుకొని రండి. అది ఎవరైనా విప్పుతున్నప్పుడు ఎవరికి ఇది కావాలి అని అడిగితే ఎందుకు మీరు విప్పుతున్నారు, ఏంది మీరు చేసే పని అంటే ఇది ప్రభువుకి కావాలని చెప్పండి, వారు వెంటనే పంపిస్తారు అని చెప్పాడు ప్రభు. నిజంగా ఈ ఇద్దరు వెళ్ళిన తర్వాత ఆ శిష్యులు వెళ్ళి ఆ గాడిదను విప్పుతున్నప్పుడు కొంతమంది వచ్చి యేసు ప్రభు వారు ముందుగా చెప్పినట్లుగా అడిగితే వారు చెప్పారు ఇది ప్రభువుకి కావాలి అనగానే వారు వెంటనే ప్రభు కొరకు ఆ గాడిద పిల్లను పంపించినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఆ గాడిద పిల్ల రాగానే వీళ్ళు ఏం చేస్తున్నారు చూస్తారా? ఒకసారి మాట చదువుతారా? చూడండి. అక్కడ కాకుండా నెక్స్ట్ చదవండి 38వ వచనం. పరలోకమందు సమాధానమును మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో మనం ఏ లాజర్ అయితే చనిపోయినటువంటి ఏ లాజర్ అయితే ఉన్నాడో ఆ లాజర్ని తిరిగి లేపిన ఆ దేవుని శక్తిని గురించి వారు కళ్ళతో చూసింది, చెవులతో విన్నది ఏదైతే ఉందో వాటన్నిటిని బట్టి వారి జీవితంలో వారు అనుభవించిన ప్రతి కార్యాన్ని బట్టి వారు ప్రభుని బహుగా స్తుతించారు. అంటే ఈ ప్రజలందరూ యేసు చేసిన కార్యాన్ని బట్టి ఆయన మహిమపరిచారు. కార్యాలను బట్టి ఇంకా ఆయనను స్తుతిస్తున్నారు. ఆయన చివరి ఘట్టము సమీపిస్తున్న కొలది యేసు ఇంకనూ మహిమపరచబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకనూ బలపరచబడుతూ ఉన్నాడు. అద్భుతమైన విషయం ఏంటంటే చిన్న పిల్లలు కూడా ప్రభుని ఏం చేశారట? ఒకసారి ఆ మాట కూడా చదువుతాం. చిన్న పిల్లలు కూడా చూద్దాం. ఆ మాట కూడా ఏమని రాయబడుతుందో ఆ మాటను కూడా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. స్తోత్రం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త మనం గమనించినట్లయితే 21వ అధ్యాయము స్పష్టంగా మనం చదవచ్చు. 5వ వచనం నుంచి ఇదంతా ప్రవచనాత్మకంగా చదువుకొని ముందుకు వెళ్దాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి అనున్నది. ఇది ప్రవచనం.
అప్పుడు చెప్పిన ప్రవచనం, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం గాడిద పిల్లను తోలుకొని వచ్చినప్పుడు జన సమూహములోనూ ఎవరెవరైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలందరూ కూడా ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయ ఆయన బట్టల మీద కూర్చునేను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ఇదంతా కూడా ఆ పట్టణంలో ఎలా ఉందంటే చెప్పండి ఎలా ఉందంట, కలవరమునకు గురి చేసేటట్లుగా ఉందంట. ఆ కేకలు, ఆ స్తోత్ర గీతాలు, జయము అనే పదాలు ఏక కంఠంతో బిగ్గరగా పలుకుతూ ఉంటుంటే యెరూషలేములో ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఏమనుకుంటున్నారో తెలుసా? ఈ జన సమూహం అంతయు కూడా యేసు వెంట వెళతా ఉంది అని వారు మాట్లాడుతూ ఉన్నారట. ఒక్కసారి ఈ మాటను చదువుదాం. గమనించినట్లయితే 18వ వచనం, 11వ అధ్యాయం మార్కు సువార్త. శాస్త్రులను కొంచెం స్పష్టంగా మీకు అర్థం కావటానికి ఒక్కసారి ఇంకా స్పష్టంగా మీకు అర్థం కావటానికి రైట్ 19వ అధ్యాయం లూకా సువార్త 19వ అధ్యాయం. వీళ్ళందరూ కేకలు వేస్తాను, దేవునికి స్తోత్రం చేస్తూ ఉన్నారు. చూద్దాం, ఇక్కడి నుంచి చూద్దాం. 39. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, వారిని చూసి వీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు ఏం చేస్తాయి? అందరూ ఒకసారి గట్టిగా కేక వేసి హల్లెలూయా చెప్పండి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. అందరూ చెప్పండి. మరొక మారు చేతులు ఎత్తి అందరు కూడా పక్కన వాళ్ళని ఒకసారి కదిలించి చెప్పండి, దేవునికి స్తోత్రం. వాళ్ళకి చెప్పండి, చేయబట్టుకుని దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి గట్టిగా ఓపండి, 2 ఊపులు అవసరమైతే. యేసు నామములో ఖర్జూరపు మట్టలు ఊగినట్లుగా ఊగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఊపండి, పట్టుకొని ఊపండి. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. ఊపారు, ఆడవాళ్ళు కూడా ఊపండి ఒకసారి. రైట్. ఇప్పుడు ఇక్కడ నీ శిష్యులు ఏం చేస్తున్నారు? ఆ పని ఆపమని చెప్పారు. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఆయన వారిని చూసి వీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, అక్కడ రాయబడుతుంది, ఆ విషయాలన్నీ చదువుకుంటూ వస్తే 47, ఆయన ప్రతిదినమును దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలలో ప్రధానులను ఆయన నాశనము చేయజూచుచుండిరి. కానీ ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనక ఆయన ఏం చేయాలో వారికి ఎందుకండి ఏం చేశాడు యేసుప్రభు వారు? ఎందుకు చంపాలనుకుంటున్నారంటే, జోసపన్న, శాస్త్రుల ఉనికి, ప్రధాన యాజకుల ఉనికి, పరిసయ్యుల ఉనికి తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గిపోతూ ఉంది. అందరూ ప్రభు వైపు ఆకర్షించబడుతూ ఉన్నారు. ఆయన మాటల వైపు, ఆయన కార్యాల వైపు. ఆయన అనేకుల జీవితాలలో సంతోషాన్ని నింపుతూ ఉంటుంటే అనేకుల
హృదయాలు మారుతూ ఉంటే, అనేకులు ఆయన వైపు ఆకర్షించబడతా ఉంటే వీళ్ళ పట్టు తగ్గిపోతూ ఉంది. అందుకనే యేసయ్యనే లేకుండా చేద్దామని అప్పటి నుంచి వారి మనసులో ఏముంది చెప్పండి? ఒక ఆలోచన ఉంది. అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? యేసు ప్రభు ఈ లోకానికి మనలాగా ఎక్కువ కాలం బతుకుతానన్న ఆశతో రాలే. నేను ఈ భూమి మీద ఆస్తులు అంతస్తులు కూడబెట్టుకోవాలని రాలే. యేసు ప్రభు రావటానికి ముందే ఆయనకి ఈ విషయాలన్నీ తెలుసు. ఏ సమయాన ఏది జరుగుద్దో, ఏ సమయాన ఏది జరగాలో ఆయనకి సమస్తము తెలుసు గనక ఆయనకు ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకుల ఉనికి కోల్పోతారని, ఆయనను చంపన ఆలోచన చేస్తారని, ఎవడిని పట్టుకుంటే యేసు ప్రభు దొరుకుతాడో వాడిని పట్టుకోవడానికి వారు ఎదురు చూస్తారని, నా ప్రక్కన తిరిగేటటువంటి యోధా అనేటటువంటి వాడే దొరుకుతాడని కూడా ప్రభువుకి తెలుసు. అయినప్పటికీ యెరూషలేములోకి ప్రభు అడుగు పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరచుదాం. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాల. ఆమేన్. ఎవరి చిత్తాన్ని? నీ పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు నేను కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాల. చెప్పారా? కొంతమంది చెప్పట్ల, మనకెందుకులే, మనం చేయలేము, చెప్పలేము. ఓకే, రైట్. ఇక్కడ చదివినట్లయితే ఆయనను చంపాలని ఆలోచన చేశారు, కానీ వారి ఆలోచనలు ఏవి కూడా యోహాను సువార్త 12వ అధ్యాయం ఇంకా ఎవరెవరిని చంపాలని అనుకున్నారు అది కూడా చదివేద్దాం, ముందుకెళ్దాం. 16 ఆయన శిష్యులు 17 చదువు తల్లి, 17 చదువు. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు. నెక్స్ట్, అందుచేత ఆయన సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కోవడానికి వచ్చారు. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, అరే మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం యేసు అనేవాడిని ఏదో ఒక రకంగా ఇరికియాలని. అక్కడ కైసరికి పన్ను కట్టాలా వద్దని అన్నాం. అక్కడ ఏమన్నాడు? ఇది ఎవరిది నాణ్యం? కైసరిది. కైసరిది కైసరికి ఇచ్చేయండి అని అక్కడ వాడిని పట్టుకోలేకపోయాం. ఎక్కడో ఒక చోట చిన్న లోపంతో పట్టుకుందంటే ఎక్కడా దొరకట్లేదు. ఎట్లా మన ప్రయత్నాలన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపోతున్నాయని వాళ్ళకున్న ఆశ ఏంటి తెలుసా? స్వార్థ ప్రకటించడం కంటే యేసు ప్రభుని ఎప్పుడు పట్టుకుని అడ్డు తొలగితే బాగుంటుంది అనేది వాళ్ళ ప్రయత్నం. వింటున్నారా? చాలామంది ఈ రోజులలో కనబడేది ఏంటో తెలుసా? గట్టిగా ఎవరైనా వాక్యం చెప్తే ఈడి మందిరానికి పోవద్దు అంటారు. గట్టిగా నిలబెట్టి నువ్వు తప్పు చేసినావంటే నా ఇష్టం, నేను రానికి చర్చికి, నీ ఇష్టమైతే ఉంచుకో లేకపోతే లేదంటారు. యేసుప్రభు అడ్డు తొలగించుకోవాలని పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు అనుకున్నారు, కానీ వారి ప్రయత్నాలు ఏవి? ఇంతకీ యేసునందు బాగా విశ్వాసం ఉంచడానికి గల కారణం ఏంటి తెలుసు? అద్భుతం ఏంటంటే 4 దినాలు సమాధిలో ఉన్న వ్యక్తిని లేపటమే వాళ్ళ మనస్సులో గొప్ప అద్భుతంగా ముద్రపడింది. ఎన్ని దినాలండి? నేను ప్రార్థన చేసేటప్పుడు ఏం చెప్తానంటే, ఒకసారి నేను దైవజనులు ప్రవీణ్ కుమార్ గారు వాక్యం చెప్తే ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, ఆహారం తినేటప్పుడు ప్రభు ఇది నీ రక్తంగా మారాలని ప్రార్థన చేసుకొని తిని మంచి ఆరోగ్యం వస్తుందని చెప్పారు. వింటున్నారా? అప్పటి నుంచి కొంచెం అట్లా ప్రేయర్ చేసుకొని, ప్రభు ఇది నీ రక్తం, నా పాపాన్ని కడగాలి, నాకు శక్తిని ఇవ్వాలి, నాకు బలాన్ని ఇవ్వాలని ప్రేయర్ చేసుకుంటూ, దీనివల్ల కలిగేది కొద్ది ఆరోగ్యం కానీ నువ్వు ఇచ్చేది గొప్ప ఆరోగ్యం, నీ రక్తంగా మారితే గొప్ప ఆరోగ్యం వస్తుందని చెప్తూ అడుగుతున్నప్పుడు గమనించండి, వీళ్ళు ఇక్కడ సందర్భం మనం చదివితే వీళ్ళు ఎంత ప్రయత్నం చేశారు, అన్ని ప్రయత్నాలు ఎట్లాగైతే విఫలమైపోయినాయో, విఫలమైపోయిన తర్వాత వాళ్ళని బాగా ఆకర్షించి అనేకులను ప్రభుత్వం తిప్పిన కార్యం లాజరు కార్యం. లాజరు 4 దినాలు సమాధిలో ఉంటే, బహుశా మన ఇండ్లలో ఎవరైనా చచ్చిపోతే, ఉదయం చచ్చిపోతే సాయంకాలానికి బాడీ ఏమవుతుంది? స్మెల్ వస్తుంది. అంటే లోపల ఉన్న అవయవాలు ఏమైపోతున్నాయి? పాడైపోతున్నాయి.
ఇక 4 దినాలంటే నాకు తెలిసి కేక్ ముక్క కనుక కరిగిపోయినట్టు కరిగిపోద్ది బాడీ. అంటే కరిగిపోదు కానీ పీసులుగా ఊడి రావచ్చు ఉబ్బిపోయి. ఇట్లా ఏమన్నా ఇట్లా పట్టుకున్నామంటే ఏమవుతుంది? అంటే మామూలుగా అనుకుంటున్నాను నేను. ఇక ఫ్రిడ్జ్లో పెట్టి అది చేతి మనం చెప్పలేం. కానీ 4 దినాలు బాడీ సమాధిలో, 4 దినాలు సమాధిలో ఉన్నటువంటిది ఆ బాడీని ప్రభువు లేపాడు. ఎంత అద్భుతమో తెలుసా? కిడ్నీ లేని వాళ్ళు అంటారు అసలు కిడ్నీయే పని చేయట్లేదు అని. యేసుప్రభు నమ్ముకో కిడ్నీ బాగు చేస్తాడు దేవుడు అంటే, ఇంకో పాస్టర్ అంటే కిడ్నీ ఎట బాగు చేస్తాడు యేసుప్రభు అంటారు. చచ్చిపోయిన లాజర్ కిడ్నీ అసలు ఏమాత్రం జీవంతో లేదు. జీవంతో లేని కిడ్నీకే జీవాన్ని ఇచ్చాడు దేవుడు. గట్టిగా చప్పట్లు పెట్టి ప్రభువుని కనపరిచినాం. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఈ గుండె ఏమైపోయింది? ఎన్ని గదులు ఉంటాయి అమ్మా? మీరు చిన్నప్పుడు చదువుకుని ఉంటారు, పెద్ద అయినాక చదువుకుని చెప్పండి. ఎన్ని గదులనా? 4 గదులు ఉంటాయా? అవి ఏం చేస్తుంటే వాటి పని అవి ఈ 4 గదులు కూడా క్లోజ్ అయిపోతాయి. చచ్చిపోయిన మనిషి క్లోజ్ అయితే క్లోజ్గా ఓపెన్ అయి ఉంటాయి. ఏంటి పని చేయవు. ఈ గుండె అసలు పనే చేయదు. కానీ దేవుడు తాకగా నీ గుండె ఏమైంది? పని చేయడం ప్రారంభించింది. లివర్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. కొత్త లివర్ని ప్రభు ఇచ్చాడు. ఒక్క మాటే చాలు, లాజరు బయటికి రా. అంతే, ఒకే మాట. అక్కడ వాళ్ళు చెప్పిన మాట ఏంటది? సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతనిని లేపినప్పుడు అని రాయబడు. పిలిచాడు అంతే, బయటికి రాని. ప్రభు ఒకవేళ నేను పిలుస్తాడేమో, నువ్వు కుంటితనంతో బాధపడుతుంటే లేచిరా అంటాడేమో, గుడ్డితనంతో బాధపడుతూ ఉంటుంటే నీవు కళ్ళు తెరిచి బాగా చూడు, నువ్వు లోకాన్ని చూడబోతున్నావు అంటే ఏమో ఆయన మాటే నీకు నూతన అవయవాన్ని పెడుతుందేమో. స్తోత్రం. ఇక్కడ ఈ కార్యాన్ని బట్టి అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచితే, నెక్స్ట్ మాట చదవండి. 4 దినాల నుంచి ఉన్నాడు కనుక ఇది అద్భుతం వాళ్ళ దృష్టిలో. 4 దినాల సమాధిలో ఉన్న వ్యక్తిని లేపటం ఇది అద్భుతం. ఆ వ్యక్తిని బట్టి అనేకులు విశ్వాసం ఉంచారు. ఇప్పుడు ఏమనుకున్నారంటే ఈ లాజర్ని బట్టి అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచారు. జాగ్రత్తగా నాలి. యేసు ప్రభువుని బట్టి కూడా అనేకులు ఆయన వైపు తిప్పబడుతున్నారు కనుక వీళ్ళిద్దరు అడ్డు తొలగించాలనుకున్నారు. వింటున్నారా? కొంతమందికి అపవాది వాళ్ళ లోపలకు జరబడి వాళ్ళ మనస్సుల్లోకి ప్రవేశించి, ఇదిగో పలానా రమేష్ గారిని చేయమంటే సంఘం స్థాపించబడింది, పలానా వాళ్ళని చేయమంటే సంఘం స్థాపించబడింది, వాళ్ళనే మనం ఆత్మీయంగా పడగొట్టామా, లేకపోతే పాస్టర్ గారికి వాళ్ళకే మధ్యలో మనం గొడవలు పెట్టామా, దెబ్బకు సంఘం అంతా పాడైపోద్దని అపవాది ఆలోచిస్తాడు. వాడికి సంబంధించిన మనుషుల్ని చిన్నగా రంగంలోకి పంపిస్తాడు. మనకై తెలియక మనం కొట్టుకొని చేస్తాం. సంఘం అంతా కూడా ఏమైపోద్ది? లాజర్ ఉండకూడదు, యేసు ప్రభు ఉండకూడదు. ఎందుకంటే మన ఉనికి తగ్గిపోతుంది, మనల్ని ఎవడు పట్టించుకోవట్లే. నెక్స్ట్ మాట చదవండి. కావున పరిచయులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఇట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకం ఆయన వెంట, ఇక మన వెంట లేదు, లోకం అంతా ఆయన వెంట పోతా ఉంది. హల్లెలూయా. విశ్వమంతా నీ నామము గణనీయము, ఈ విశ్వమంతా నీ నామము గణనీయము, యేసయ్యా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా హృదయ స్పందన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. లోకమంతా ఎవరు వెంటబోతా ఉంది? యేసు ప్రభు వారి వెంటబోతుంది. ఇప్పుడు వీళ్ళ ఉనికి పని చేయట్లా. అందుకని యేసు ప్రభు మీద ఏదో ఒక నింద మోపాలి, ఆయనను పట్టి ఎవరికి అప్పగించాలా? ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకెళ్ళాలా, అక్కడి నుంచి రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళాలని వాళ్ళ ప్రయత్నం.
ఇది యేసు ప్రభువుకి తెలుసా తెలియదంటే తెలుసు. ప్రవచన నెరవేర్పు ఏదైతే ఉన్నది జరగటానికి యేసు ప్రభు వారు గాడిద పిల్ల ఎక్కి యెరూషలేములో అడుగు పెడితే అందరూ ప్రభు పేరిట వస్తున్నవాడు జయముందునుగాక. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ కేకలు వేస్తూ ఉంటుంటే అది కొంతమంది వినలేకపోయారు. హల్లెలూయా. కొంతమంది దేవుని చేతిలో బలంగా వాడబడే సేవకులు ఉంటారు కదా, ఆ సంఘాలకు వెళ్ళే సేవకుల గురించి కొంతమంది చెప్తూ ఉంటారు. మా సతీష్ అన్న, మా ప్రవీణ్ అన్న, మా యేసన్న, మా షాలేం అన్న, మా కర్మోజీ అన్న, ఇట్లా ఒక్కొక్కరు పేర్లు చెప్తారు. అంటే వారు వాడబడుతూ ఉన్నారు ప్రభు చేతిలో. ఇంకా ఎవరెవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్తూ మా అన్న అంటే కొంతమందికి ఆ పదం ఏమవుతుంది, దావీదుని గురించి మాట్లాడితే సౌలుకి నచ్చకపోయేది. వింటున్నారా? అంటే కొంతమందిని మన కండ్ల ముందు లేదా మన చెవులకు వినబడేటట్టుగా కొంతమంది గురించి మాట్లాడుతుంటే కొంతమందికి ఏమంటుంది జీర్ణం కాదు. వీళ్ళకు కూడా యేసు ప్రభుని గురించి, యేసు ప్రభు లాజర్ని లేపిన సందర్భాన్ని గురించి మాట్లాడుకుని ఎట్లాగైనా సరే వీడు అడ్డు తొలగించాలని అనుకున్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే యేసు ప్రభుకి ఎన్ని తెలిసినా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము ఫైనల్ మాట, హెబ్రీలకు రాసిన పత్రిక, స్తోత్రం, 12వ అధ్యాయము 2వ వచనంలో ఆయన తన ఎదుట అన్న దానికి కణించి రాయండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడు ఉన్నాడట. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు గాడిద పిల్ల ఎక్కి యెరూషలేములోనికి వెళ్ళేటప్పుడు ప్రభు పేరిట వస్తున్నవాడు జయముందునుగాక. ఇవన్నీ జరిగిన తర్వాత యేసు ప్రభు వారి యొక్క నెక్స్ట్ లెవెల్ ఏంటంటే సిలువకి వెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్ అది. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఈ ఫస్ట్ లెవెల్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఒక స్త్రీ వచ్చి ఒక అత్తరబొడ్డు తీసుకొని అది పగలగొట్టి యేసు ప్రభు యొక్క ఏం చేసింది, ఆయన గారి మీద పోసి ఆయనను భూస్థాపన నిమిత్తం ఫస్ట్ వన్గా ఆమె ఆ పని చేసిందని అక్కడ రాయబడి, ఆమె గురించి అనేక చోట్ల ప్రకటించబడుతుందని అక్కడ రాయబడింది. అక్కడి నుంచి ఆయన యొక్క శిలువ ప్రస్తావన ప్రారంభించబడుతుంది. ప్రవచన నెరవేర్పు అంటే జరగబోయే విషయాల గురించి గతంలో ప్రవక్తలు ప్రవచించింది ఏదైతే ఉందో అది జరగటం ప్రారంభమవుతుంది. ఇక అక్కడి నుంచి గాడిద పిల్ల మీద ఎక్కటం, యెరూషలేములోనికి రావటం, ఇదంతా క్రమముగా జరగబోతుంది. మనం ఈరోజు శుక్రవారం, ప్రభు చిత్తమైతే ఆదివారం, ఇంకా ఎనీ టైం ఏ రోజైనా మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఈ గాడిద పిల్ల ఎక్కినప్పుడు ఆయనకి ఏం కలిగింది అంటే మనసులో చాలా సంతోషం. ఎందుకంటే శరీరానికి అక్కడ ఘనత కలుగుతుంది. జస్ట్ ఈ శరీరానికి ఘనత కలుగుతుంది. ఈ యేసు అనే నామము పెట్టబడిన ఈ దేహము మహిమపరచబడుతూ ఉంది. ఆయన వెళతా ఉంటుంటే గాడిద కింద అనేక రకాలైన వస్త్రాలు కప్పారు, కొమ్మలు పరిచారు, పాటలు పాడారు. చాలా సంతోషంగా ఆ పట్టణంలోనికి తీసుకుని వెళ్ళారు. కానీ నచ్చని వాళ్ళకి అది ఎట్లుందంటే గలిబిలిగా ఉంది. ఆ పట్టణంలో కలవరముగా ఉంది. వాళ్ళకి అర్థం కావట్లే, ఏంటి యూదుల ఆచార ప్రకారంగా ఒక రాజును కదా అలా తీసుకురావాల్సింది, వీళ్ళేంటి నజరేయుడైన యేసుని తీసుకొస్తున్నారని కలవరం పడదు వాళ్ళలో. కానీ వాస్తవమైన విషయం ఏంటంటే ఈయన భూ సంబంధమైన రాజు కాదు, కానీ ఈయన రాజులకే రాజట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచుదాం. హల్లెలూయా. ఈయన ఈ రాజు ఒక్కడే కాదు, యెరూషలేముకి ఒక్కడికే రాజు కాదు, ఈయన రాజులకే రాజు, రారాజు ఈయన.
ఆ రాజును గురించి వీళ్ళకి తెలియదు కనుక ప్రవచన నెరవేర్పు ఉందో ఏదైతే ఉందో ఆ ప్రవచన నెరవేరు ప్రకారంగా అలా చేశారు. స్తోత్రం. అయితే ఈయన ఇదంతా ఎదుర్కోవడానికి సిద్ధపడి ముందుకెళ్ళేది ఎందుకంటే ఈ 12వ అధ్యాయంలో మనకు చెప్పబడుతున్నట్లుగా ఆయన ఎదుట ఏముందంటే, ఈరోజు నేను ఈ గాడిద పిల్ల ఎక్కిపోతున్నాను, ఈరోజు నాకు మహిమ ఆనందం కలిగేటట్టుగా సంతోషం కలిగేటట్టుగా ఉంది. కానీ నెక్స్ట్ ఏంటి అంటే నేను భయంకరమైన శోధనని ఎదుర్కోబోతున్నాను, నేను కొరడా దెబ్బలు తినబోతున్నాను, నా ప్రక్కన తిరిగిన వాడు నన్ను మోసం చేయబోతా ఉన్నాడు, నన్ను ప్రక్కలో పడవబోతా ఉన్నారు, చేదు చిరక ఇవ్వబోతా ఉన్నారు, నా ఒక్క వెముక కూడా ఇరగదు కానీ నా శరీరం అంతా కూడా ఒక్కొక్కటి బయటికి లాగబడుతూ ఉంది, చొక్క మంచినీళ్ళు కూడా నాకు ఇవ్వరు, నా ప్రాణాన్ని నా ఆత్మను నేను అప్పగించుకోబోతున్నాను, నేను సమాధి చేయబడుతున్నాను, నేను 3 దినాల తర్వాత తిరిగి ఇదంతా కూడా కోడ్ చేసుకున్నాడు ప్రభు అంతే ముందే. హల్లెలూయా. అయితే ఇది ఎదుర్కోవాలంటే మనకు మామూలుగా 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇప్పుడు పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు, ఒకటే హడావుడిగా చదివేసి ఒకటే టెన్షన్ 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 టెన్షన్. ఏది ఎగ్జామ్కే, నెక్స్ట్ రాయొచ్చు, నెక్స్ట్ సంవత్సరం రాయొచ్చు, అవకాశం ఉంటే ఇంకొక సంవత్సరం రాయొచ్చు పోయినా. కానీ ఇప్పుడేదో అన్నట్టుగా మనం ఎక్కువగా అలాంటిది పోలీస్ జాబ్కి వెళ్తే రన్నింగ్ చేయాలి, లాంగ్ జంప్ చేయాలి, ఎగ్జామ్ ఉండాలి, ఫిట్నెస్ ఉండాలి. ఇవన్నీ ఈ టెస్టులన్నింటిలో కూడా నేను పాస్ అవ్వాలంటే వీడు ముందు నుంచే కంగారు పడుతూ ఉంటాడు. యేసు ప్రభు వారికి ముందు జరగబోయే తెలిసి యేసు ప్రభు వారు కూడా ఆ రాత్రంతా ప్రార్థనలో చెమట రక్తమగునంత వరకు, అంటే ఈ శరీరాన్ని మరి చీలుస్తూ ఉంటారు కనుక, ముళ్ళ కిరీటం పెడతారు కనుక ఇదంతా భరించాలి అంటే ముందు ప్రార్థన అవసరము. ఇదంతా తెలిసినప్పటికీ సిద్ధపాటు అవసరం. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు మనం చదివితే ఈ ప్రభు ఎదుట ఉంచబడింది ఏంటంటే, నేను ఈ గాడిద పిల్లని ఎక్కి ఈ యెరూషలేములోనికి వెళ్ళటం, నెక్స్ట్ కార్యక్రమం అంతా జరగటం వెనక ఉన్న అసలు కారణం ఏంటంటే నా ప్రజలైన వారికి ఆనందము కలుగుతుంది. బా, నాకు తెలుసు చదువు, మళ్ళీ ఒకసారి చదువు, మనసు పెట్టి చదవండి. 12వ అధ్యాయం 2. ఆయన తన ఎదుట ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువ శ్రమను సహించి ఆయన సింహాసనము కుడి పార్శ్వమున ఆసీనుడైన. ఆయనకి ఒక గురి, ఈ సిలువ శ్రమ వెనక, ఈ సిలువ మరణం వెనక మరణము ఓడిపోతా ఉంది. నా ప్రజలు ఆనందకరమైన లోకములో ఉండబోతున్నారు. హల్లెలూయా. అంటే ఆయనకున్న లక్ష్యం అది. ఆ లక్ష్యాన్ని చూసి ఇదంతా కూడా అంతగా ఏమీ చెప్పండి గట్టిగా లక్ష్య పెట్టలేదు, అంటే దాని మీద మనస్సు పెట్టలేదు. అందుకనే 11వ అధ్యాయం హెబ్రీ రాసిన పత్రికలో అబ్రహామట పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూశాడట. ఎట్లా ఎదురు చూశారు అబ్రహాము గారంటే, నేను డాబా కట్టుకోలే, నేను అప్స్టేర్ కట్టుకోలే, నేను లేకపోతే స్థిరంగా ఉండడానికి పొలాలు కొనుక్కొని అక్కడ పెట్టుకోలే. మరి ఏంటి అబ్రహాం గారంటే, నాది యాత్రా జీవితం, అందుకని గుడారాలు ఇడారాలు. నేను ఇక్కడ కాదు, నాకున్నదేంది చెప్పండి గట్టిగా. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా, అబ్రహాముకు చాలిన దేవుడ
యేసయ్యా నా యేసయ్యా. చెప్పండి కొడదా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు యాకోబు దేవుడు, నాకు చాలిన దేవుడు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. అబ్రహాం దేనికోసం ఎదురు చూశాడట? మనం దేనికోసం ఎదురు చూడాలా? ఇవన్నీ నిర్లక్ష్య పెట్టాలి. అవమానాలు, నిందలు, బాధలు, కష్టాలు ఇవన్నీ ఏం చేయాలి? మనం నిర్లక్ష్య పెట్టాలి. అంటే వాటిని అసలు పట్టించుకోదు యేసు నామములో. వెనకున్న వాటి వైపు చూడక పరుగెత్తేదా. యాడికి పోతావు? పిలుపుకు తగిన బహుమతికై ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి వద్దకే నేను. అక్కడికి పరిగెత్తాల మనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మన చర్చిలో ఒకళ్ళకి ప్రార్థన చేద్దాం పోయేస్తున్నాము అంటే ఏమవుతుంది? నేను పోతే చర్చిలో నేను పోతాను. అలా దెయ్యాలు పోవాలా? మీరు మాత్రం ప్రభు మార్గంలో నడవాలా? గట్టిగా చెప్పండి, ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు వారు గాడిద పిల్ల మీద ఎక్కిపోయింది. ఎందుకు అనుకుంటున్నారు? చెప్పండి. మన ఆనందం కోసం ఆయన అక్కడ గాడిద పిల్ల మీద ఎక్కిపోయాడట. హల్లెలూయా. అది ప్రవచన నెరవేర్పు, శిలువ శ్రమకి ప్రారంభ కాలం అది. నా ప్రియులరా, ఆ గాడిద పిల్ల లాంటి జీవితాలు మన అయితే ఎంత బాగుంటుందో కదా. ప్రభు వాడబడినటువంటి ఆ గాడిద పిల్లలాగా మనం కూడా ఉంటే ఎంత బాగుంటుంది. యేసు ప్రభు ఆ గాడిద మీద ఎక్కగానే అబ్బబ్బబ్బా స్టైలు మారింది. మనకు రాదులేగా నా పాట. గాడిదకి ఎంత విలువ కదా. గాడిదను తీసుకొచ్చారు, గాడిద పిల్లని తీసుకొచ్చారట. గాడిద పిల్ల ఏమో ప్రభు నా మీద ఎక్కాడని సంబరపడుతుంటే, గాడిద అంటే గాడిద పిల్ల తల్లి ఏమంటుందో తెలుసా? ఇది నా బిడ్డే, ఇది నా బిడ్డే, ప్రభు ఎక్కిన బిడ్డ నా బిడ్డే. అప్పటిదాకా ప్రభు సరిగా చెప్పండి లేరండి. ఇట్లా ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు విని మామూలుగా ఉన్నాయి అనుకుని వదిలేకుండా మనసులోనికి తీసుకోండి. మీరు కూడా ప్రభువుని మోసేవారు ఎందురుగాక. మీరు మోస్తూ ఉంటుంటే మీ కాళ్ళ కింద వాళ్ళు ఎట్లాగంటే ఆ గాడిద కాళ్ళు కింద పట్టకుండా కొత్త బట్టలు పరిచి, మట్టలు పరిచి, కేకలతో, సంబరాలతో, స్తోత్ర గీతాలతో, జయగీతాలతో దావీదు తనయా అని పాడుకుంటూ చక్కగా తీసుకుని వెళ్ళారు. యేసు నీ జీవితంలోనికి వస్తే నీ జీవితం కూడా అలాగనే ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. విషయం ఏంటంటే యేసు దిగిపోగానే గాడిద పిల్ల తల్లి తీసుకొని పోయింది, యజమానుడు తీసుకొని పోయాడు. యేసు ఉన్నంత వరకే ఈ గాడిదలకి విలువ. హల్లెలూయా. ఎంతమంది జీవితంలోకి యేసు ప్రభు వచ్చాడో రాలేదో తెలియదు, కానీ వచ్చిన వారికి ఘనత రాబోతా ఉంది. హల్లెలూయా. సో ప్రభు నిర్లక్ష్య పెట్టింది అవమానాన్ని, ఆయన లక్ష్య పెట్టింది ఆనందాన్ని. ఏ ఆనందాన్ని అంటే మీ ఆనందాన్ని. కొర్నేలు గారు, ఎందుకు మీ ప్రయాస, ఎవరి కోసం మీ కష్టం అంటే ఏం చెప్తారు? నా కడుపున ఒకరు పుట్టారు, వాళ్ళకు నా సంపాదన కాస్త ఉండాలా వద్దా? వాళ్ళ కోసం. యేసు ప్రభు వారు కూడా మన ఆనందం కోసమే ఆ బాధను భరించాడు. స్తోత్రం కలుగును గాక. మన కొరకే ఆయన శ్రమ పడ్డాడు గనక మనకి ఏ చింత లేదు. ఆమేన్. లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. సండే స్కూల్ పిల్లలను కూడా పిలవండి. లేచి నిలబడదాం. ఇవాళ ఏ ఆదివారం అట్ట
మన దగ్గర రాజు లేడు కంటికి కనబడేటట్టు. మరి ఎవరున్నారు? కంటికి కనబడేటట్టు లేడు కానీ ఆత్మస్వరూపిగా మన మధ్యలోనే ఉన్నారా లేరా? చెప్పండి, ఉన్నారా లేరా? మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ఉన్నాడో లేడో. ఎవరున్నారో చెప్పండి అమ్మ. వాళ్ళ దగ్గర మళ్ళీ వేరే వాళ్ళు ఉంటారు, మనకు తెలియదు వాళ్ళు. చెప్పండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. అన్నా మీరు కూడా చెప్పండి. మగవాళ్ళు ఉండొద్దా? ఉండాలా వద్దా? ఇలా చెప్పట్లా, ఎక్కువైపోయింటాయి వై గారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరందరూ కూడా ఏం చేయాలి మరి? 12వ అధ్యాయం ప్రకారంగా అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి వెనుకున్న వాటిని మర్చిపోయి ఈరోజు ప్రత్యేకమైన అభిషేకంతో ప్రభు మిమ్మల్ని తాకాడు గనుక ఒక ప్రత్యేకమైన పాత్రలుగా ముందుకు వెళ్ళాలి. ఆమేన్. ఒక్కొక్కరిని హత్తుకొని చెప్పండి, ఈ రోజు నుంచి మనం దేవుని అగ్నితో మండాము, మనం మండించాలి ఇతరులని. హత్తుకోవటం అండి. బాయ్ ఎవరు బహనో కానీ ఒకరినొకరు హత్తుకో. అయిపోయిందా? ఉందా? ఎవరు ఉన్నారయ్యా సండే స్కూల్ పిల్లలు? దేవునికి స్తోత్రం. కాసేపు కాస్త నవ్వుకుంటానైనా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ లోపల దేవుని పని కొరకు చిన్న అర్పణనిచ్చి చిన్న ప్రార్థన చేసి ముందుకు కొనసాగుదాం. ఒకరు వచ్చి ముందుకు వచ్చి పాడండి. వర్తమానాన్ని బట్టి మరలా ఈ కానుకను బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. త్వరగా రావాలి. ఈ లోపల సండే స్కూల్ పిల్లలు కూడా వస్తారు.